నమస్తే సార్. మీ పేరు? నమస్తే. కొమ్మల ప్రసాదం. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం. సరే, ఎలా ఉంది వ్యవసాయమే కావచ్చు, ఈ ప్రభుత్వంలో వ్యవసాయం ఎలా ఉందంటారసలు? పర్వాలేదు, కరెంట్ అది బాగానే ఇస్తున్నారు. వాటర్ ఎలా ఉంది? సప్లై అవుతుందా వాటర్? వాటర్ మాకు బోర్లు ఆధారంగా పర్వాలేదు, బాగానే ఉంది. ధాన్యానికి కూడా వెంటనే డబ్బులు పేమెంట్ అయ్యి బాగా పడుతున్నాయి. మొత్తం వచ్చి సీడ్ అవి కూడా పేమెంట్ బాగా. కంపెనీస్ నుంచి సీడ్ అనేది తక్కువ రేటుకి వస్తుందంటారా? ఇందులో కొనుగోలు లేదు లేదు, రేటు సరిపడగానే ఇస్తున్నారు బాగా. సరిపడగానే ఉంది. ఈ సంవత్సరం దిగుబడి కూడా కొంచెం పర్వాలేదు. పోయిన సంవత్సరం మీద బాగానే వచ్చింది. సరే, ఎలా ఉంది ఊర్లో డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, వాటర్ వ్యవస్థ కావచ్చు? డ్రైనేజ్ వ్యవస్థ పోయిన సంవత్సరం టీడీపీలోనే మొత్తం ఊరు మొత్తం అయిపోయింది. మెయిన్ రోడ్ ఒకటి ఆగింది, అది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. మెయిన్ రోడ్డు సిమెంట్ రోడ్డు, డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. ఈ మే నెల ఆఖరికి అయిపోతుంది. ఊరు మొత్తం డ్రైనేజ్ అంతా కూడా పోయిన గత టీడీపీ గవర్నమెంట్ లోనే అయిపోయింది. సిమెంట్ రోడ్లోనూ డ్రైనేజ్ అయిపోయింది మొత్తం. ఒక ధనవరపేటలో ఆగింది కొద్దిగా, మిగిలినవన్నీ ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు. టోటల్ గా చెప్పాలంటే ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు. ఇబ్బంది ఏం లేదు, బాగానే చేస్తున్నారు. అంటే మీ దగ్గరికి వచ్చి మీ సమస్యని స్వయంగా తెలుసుకుంటున్నారంట, నిజమేనా? అవును, ఊరికి వస్తున్నారు, మేమే వెళ్తున్నాం. ఎవరైనా ఉన్నా కానీ మేమే పెట్టుకుని మీరు తీసుకెళ్తాం. వెళ్ళినప్పుడు ఆయన ఎలా స్పందిస్తారు? అంటే ఈ సమస్యను ఆయనకి వినిపించేంత సమయం ఇస్తారా? ఎందుకు ఎవరు ఆయన చేసే పని అదిగా. అర్థం చేసుకుంటారు, మాట్లాడతారు. ఎమ్మటే ఎంఆర్ఓ ఆఫీస్కో ఎండి ఆఫీస్కో ఎవరితో పని ఉంటే వాళ్ళతో ఫోన్ మాట్లాడి సాల్వ్ చేస్తారు. హాస్పిటల్ పని ఉన్నా చేసి పెడతారు. ఆ ఇబ్బంది ఏం లేదు. మీకంటూ నమ్మకం ఉంది, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఆదుకుంటారు, చేసి పెడతారు అని నమ్మకం. ఇప్పుడేముంది, ఎప్పటి నుంచో ఉన్నాం మేము అందులో. అంటే ఇంతకాలం చాలా చాలా సంవత్సరాల నుంచే ఎమ్మెల్యే గారు పరిపాలనలో ఉన్నారు. ఇప్పటికి అప్పటికి మార్పులు ఎలా ఉన్నాయంటారు? అంటే ఇంకా ఇంకా నేర్చుకుని చేస్తున్నారా? చేస్తున్నారు కదా, అప్పటికి ఇప్పటికి డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇటు వరకు పోయిన టైంలోనే ఎక్కువ చేశారు పనులు, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు అవి దిగండి కూడా ఇప్పుడు కూడా చేస్తున్నారు. అది పనులు అవి చేసే కాడ ఇబ్బంది. హాస్పిటల్ పనులు ఉన్నా ఇమీడియట్ గా చూస్తున్నారు, డాక్టర్లతో కూడా మాట్లాడుతున్నారు, పంపిస్తున్నారు. ఆ ఇబ్బంది ఏమైనా బాగా. ఆవిడ కూడా, వాళ్ళ అమ్మాయి గారు కూడా బాగానే కలుపుతున్నారు, మాట్లాడుతున్నారు, హెల్ప్ వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగానే మాట్లాడుతుంటారు. నాతో తెలుసు, పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ అమ్మాయి గారు కూడా బాగానే మాట్లాడుతున్నారు, తిరుగుతున్నారు కూడా ఏరియా. వాళ్ళు కూడా అంటే మీ సమస్యలు తెలుసుకోవడానికి